ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిండ్రు. రండి. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో గెలిచిండ్రా మీ వాళ్ళు? ఓడిపోయినరా? ఓడిపోయారంటే అట్టెట్లయితుందిరా బాబు, నువ్వు కథ ఏంది అసలు? యాక్చువల్గా దళితులకు ఇంత ఉంటుందా అని చెప్పేసి రెడ్డిలు వచ్చి దాడి చేసింది అనేటువంటిది వీళ్ళ ఆరోపణ, అంతేనా? అవును, అంతే. ఏం జరిగింది? ఏ ఊరు? మీ కథ ఎందుకు కరెక్ట్? మాది నారాయణగూడెం గ్రామం, మునగాల మండలం. మాది మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా. అయితే గత ఈ నెల 15వ తారీఖు రోజున సెకండ్ విడత 14వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోతే సార్ మా అభ్యర్థి ఓడిపోయినా అవతల అభ్యర్థి గెలిచిండు, అది మాకు సంబంధం లేదు. అయితే ఒక ఎస్సీ కాలనీ మాలపల్లి మీదకి వచ్చి ఒక అగ్రవర్ణ కులాలు, అరే మీకు మా మీద పోటీ చేసిన దమ్ముందా మీకు? మేము చెప్తే మీరు వినాలి, మీరు మా కాళ్ళ కింద చెప్పులా బతకాలి, మీరు మా మీద పోటీ చేసి మనుషులు కాదా అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ గా ఇష్టం వచ్చినట్టు ఇలా మీదకి వచ్చి దాడి చేసి ఓను పడితే కనపడితే సంపద పోటీ చేయొద్దు. మేము పోటీ చేయొద్దు, సమాజాలు ఎదగొద్దు, తిరగొద్దు. ఏం చేయాలి మరి? వాళ్ళు అటు చెప్తా జై కొట్టాలి, వాళ్ళు ఎట్లా చెప్తా తినాలి, అట్టు ఉండాలి. అయితే ఇప్పుడు మా అభ్యర్థి పోటీ చేసిన వాడిని మేమందరం ఆడుంటే మా కాలనీ మీదకి వచ్చి మేము పోయినందుకు మమ్మల్ని నా కొడకలారు మీరు ఎందుకు వస్తారా, మళ్ళీ నా కొడక మీ సంగతి ఏందరా, నేను చంపుతాను, నన్ను 10 మంది రెడ్డిస్ టార్గెట్ చేసి శతమాట కొట్టిరు. ఆ వీడియో కూడా ఉంది మా దగ్గర. ఇగో ఎట్ట పడితే కొట్టిరు చేతి మీద, ఇగో వీడియోస్ వెనక ఆడబడతాడు. చూపించో లేదో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి చేసిండు. అసలు యాక్చువల్గా దారుణంగా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఉరికించి కొట్టేసిండ్రు. అసలు యాక్చువల్గా అవన్నీ కూడా మనకు యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం చూపించలేకపోతున్నాం. ఒకవేళ అవసరం ఉంటే అవి కూడా చూపిస్తాము. నిన్న సిఐ గారితో మాట్లాడిన ఈ విషయం మీద మాట్లాడితే సిఐ గారు అన్నారు 100% వీళ్ళకి జరిగింది అన్యాయమే, ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినాం, దీనిపైన డిఎస్పీ దర్యాప్తు చేస్తున్నాడు అంటున్నారు. వీళ్ళ డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్ మీ డౌట్ ఏంది? మా డౌట్ ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మా ఎమ్మెల్యే రెడ్డి, మంత్రి రెడ్డి, సిఏ. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఉత్తమ్ కాన్స్టిట్యున్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వాళ్ళ మిసెస్ ఆమె పద్మారెడ్డి గారు మీ ఎమ్మెల్యే. అవును. అయితే ఇంకోరు ఎమ్మెల్యే, ఇంకోరు రెడ్డిలు ఉన్నారు. ఇంకా రెడ్డిస్ అంటే మంత్రి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఓకే. అయితే మాకేం కాదు, ఈ కేసు వల్ల మాకు ఇది పాలతీ కేసు, దీనివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేవు, మీ ఎడం తిరుగుతాం, మేము రెడ్డిలేమే వాళ్ళ రెడ్డిలే, ఏం కాదు అంటారు. అట్లా నిజంగా చెప్పరు. అదే అంటే ఏమంటారా మీరు అంటారా? చెప్పు. వాళ్ళు మీ అంతా రెడ్డిస్ మేము చూసుకుంటాం, మాకేం కాదు, మీ అలాగే బలాగే తిరగచ్చు అన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని సపోర్ట్ చేస్తారంటారా? వాళ్ళకు చేస్తాడు, పక్కా చేస్తారంటారు. వాళ్ళు చేస్తారు, వాళ్ళు అదే చెప్తున్నారు. మాకేం బాధ లేదు, మాకు స్టేషన్ బెయిల్ తీసుకుంటాం, మేము మళ్ళీ ఎప్పటిలాగా తిరుగుతాం, మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేదు. ఇదే ఫీలింగ్ వాళ్ళు. మామూలుగా కాదు అసలు యాక్చువల్గా దారుణంగా విజువల్స్ చూసిన, నేను కూడా చూసిన విజువల్స్ తీసుకొచ్చిర్రు. అవి మనం చూపించలేకపోతే చూపిస్తాం, తర్వాత కావాలంటే అవసరమైతే అది కూడా చేస్తాం. కాకపోతే ఏంటంటే దారుణంగా ఉరికించి మొత్తం ఒక పడేసి కొట్టేసింది బాగా. అది కూడా విషయం ఏంటంటే ఇక్కడ మాలపల్లి, ఏం పేరు? మాలపల్లి అనేటువంటి కాలనీకి వెళ్ళి, వీళ్ళ ఊరే వెళ్ళి ఆ కాలనీకి వెళ్ళి వీళ్ళు పోయి మొత్తం దౌర్జన్యం అనమాట. అట్టెట్లా పోటీ చేస్తారా మీరు అంటే, మీరు పోటీ చేద్దా? ఇక భారతదేశంలో హక్కు లేదా? ఇక దళితులు అంటే మనుషులు కాదా? దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మనుషులు కాదన్నట్టు వాళ్ళ కింద లెక్కల కింద. కాబట్టి వాళ్ళు ఏమంటారంట, మా ఎమ్మెల్యే అది ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఉంది, తర్వాత మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మొత్తం అసలు యాక్చువల్ మా అధికారులు కూడా రెడ్డిలో ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేయలేరు, ఏం పిక్కుట్ర విక్కురి గడ్డి అని చెప్పేసి అడుగుతున్నారట. ఇటువంటి కథలు జరుగుతున్నాయి. కాబట్టి సిఐ గారు అయితే మంచిగా స్పందించింది. నిన్న మాట్లాడిన నేను అంటే అసలు యాక్చువల్గా అట్లేం లేదు, 100% వీళ్ళకి అన్యాయం జరిగింది, ఆ విజువల్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పిండు. ఒకవేళ సిఐ గారు ఇట్లా చెప్పిన తర్వాత కూడా అక్కడ డిఎస్పీ గారి అదంతా జరుగుతుంది, దర్యాప్తు జరుగుతున్నది, కాబట్టి 100% వీళ్ళకి న్యాయం జరుగుతున్నటువంటి మాట సిఐ గారు చెప్పారు. సంతోషం. నేను మాట్లాడినా నిన్న, మాట్లాడితే చెప్పిండు. అయితే డిఎస్పీ గారు ఫస్ట్ నోటీస్ కూడా పంపించిండట, రెండో నోటీస్ పంపించి మరి ఏం చేస్తారు, ఏం కథ? నిజంగా ఇతను యాక్చువల్గా వీళ్ళ డౌట్ ఏంటంటే, అసలు యాక్చువల్గా వీళ్ళకు అనుకుంటుంది, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే రెడ్డి వాళ్ళు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళపైన దాడి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏమంటారంట, ఏం ఎక్కువ రాబోయ్, ఏం చేయలేరు, 100% ఎమ్మెల్యే మా రెడ్డినే, తర్వాత మంత్రి మా రెడ్డినే, మొత్తం అధికారులు కూడా మా రెడ్డిలే ఉన్నారు, కాబట్టి ఏం చేయలేరు అంటున్నారట. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీరు దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. మంత్రి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మీరు కూడా 100% దీనిపైన దృష్టి పెట్టండి. నిజంగా ఒకవేళ దళితులకు అన్యాయం జరిగితే, నిజంగా ఒకవేళ దళితులు తర్వాత ఈ బీసీ బిడ్డల వరకు అన్యాయం జరిగితే మాత్రం 100% మీకు రేపు రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా సమగ్రంగా దర్యాప్తు చేసి 100% బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. కాబట్టి
వాళ్ళు ఎందుకంటే అసలు భయపడుతున్నారు. అన్నా మేము ఇప్పుడు సిఐ గారితో ఫోన్ చేసిన మాట్లాడారు కదా, తర్వాత ఇక్కడ ఇట్లా మాట్లాడారు కదా, మాట్లాడితే మళ్ళీ వచ్చి కొడతారేమో అంటున్నారు. గంత భయమద్దు భయ. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. అవును, నేను ఏమంటానంటే ఇప్పుడు కూడా ఇటువంటి లంగలెక్కలు చేస్తాం, మేము దౌర్జన్యం చేస్తాం, ఏకేస్తాం పీకేస్తాం అంటే నడవదరా నాయన. కాబట్టి చేస్తాం. కాబట్టి 100% దీనిపైన దర్యాప్తు సమగ్రంగా కరెక్ట్ దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యే కానీ తర్వాత మంత్రి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి సహకరించాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడండి, మీకు మంచి పేరు వస్తుంది. లేదు మేము రెడ్డిల పక్షాన్ని నిలబడతాం, మేము కొట్టినోళ్ళ పక్షాన్ని నిలబడతాం అంటే 100% మీకు కూడా దెబ్బ పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోరి. కాబట్టి వాళ్ళు దానికోసం వచ్చిండ్రు, నిన్న వచ్చిండ్రు, పాపం ఇవాళ వచ్చిండ్రు, పొద్దున వచ్చేస్తే అందుకని ఇక ఈ చేతు కట్టు ఇవన్నీ కూడా ఉన్నాయంట. పోయి అవన్నీ చూసుకో, కరెక్ట్గా హాస్పిటల్ చూసుకో. నేను మాట్లాడతాను డిఎస్పీ గారితో. అయితే ఇంకో విషయం అన్న, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తిడుతురా, వాళ్ళ సంగతి చూస్తాం. వాళ్ళని ఏం చేస్తాం, ఇప్పుడు బీసీ బిడ్డలు మనకు 2-3 బీసీ సపోర్ట్ చేస్తే బీసీలను కూడా తిడుతారు. బహుజనులు అన్ని మా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మధ్య నెలదని గడ్డ లక్ష్మీనారాయణ గడ్డ లింగేశ్వరిని కూడా టార్గెట్ చేసి మేము కొడతాం, వాళ్ళు ఏమైనా చేస్తాం. బీసీలు సపోర్ట్ చేస్తే ఇప్పుడు దళితుల బిడ్డలకు బీసీలు సపోర్ట్ చేసి మీ సంగతి కూడా చూస్తామని అంటారు. ఆడవాళ్ళను కూడా అసభ్యకరంగా మాట్లాడతాం, అసభ్యకరంగా మాట్లాడతాం, జిప్పులు తీసి చూపించడం. ఆడవాళ్ళను కూడా మరీ దౌర్జన్యం, అసలు ఊళ్ళో బతికే పరిస్థితి లేదు. మాకు న్యాయం చేయాలి. అట్రాసిటీ కేసు అయింది, వాళ్ళ రిమాండింగ్ పంపాలి. డిఎస్పీ గారు 100% మీరు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వీళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి బరాబర్ దర్యాప్తు చేయండి. ఒకవేళ ఉట్టుటిగా దర్యాప్తు చేస్తే మళ్ళీ కూడా చేపిద్దాం, అది క్లెయిమ్ ఉండదు లెక్క. కాబట్టి మీరు చేయాలని చెప్పేసి కోరుకుందాం. సీఏ గారు అయితే సానుకూలంగా స్పందించారు, మీకు మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ ఉల్టా చేస్తే మాత్రం 100% చూద్దాం, మాట్లాడదాం. న్యాయం చేయాలి, మన ఛానల్ ద్వారా న్యాయం జరగాలి. ఇగో ఇది ఇట్లున్నది కథ. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏడున్నాంరా బాబు, మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. దళితులు అంటే మనుషులు కాదు, బీసీలు అంటే మనుషులు కాదు, మైనార్టీలు అంటే మనుషులు కాదు. ఇక ఎవరు మనుషులు మీరే, ఇక పోతు మనగాళ్ళు మీరే ఉంటారు. ఇక నేను ఏమంటున్నా అంటే న్యాయంగా మాట్లాడాలి. నిజంగా ఒకవేళ అన్యాయం జరిగితే ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయమే. కానీ అట్లా కాకుండా మీరు ఎవరు ఏం చేయలేరు, మా వాళ్ళే ఉన్నారంటే మీ వాళ్ళు ఉంటారా ఎంత ఎల్లకాలం. అందుకని బీసీలు నిర్ణయించుకున్నారు, అరే ఓట్లు వాళ్ళకు గుద్దితే వాళ్ళ చేతులు అధికారం పెడితే మా బీసీలని మా ఎస్సీలని ఎస్టీలని అందరిని కూడా నాశనం చేస్తారు. కాబట్టి 100% మేము ఓట్లు వేయమని కాడికి వచ్చిండ్రు. 100% జరగాలి. ఈ మార్పు అనేటువంటిది జరిగినప్పుడే 100% ఇక్కడ బీసీ బిడ్డలకు కానీ, ఇక్కడ ఎస్సీ దళిత బిడ్డలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ న్యాయం జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టరు, లేకపోతే మరి కథ వేరే ఉంటుంది. ఇక స్కామ్ సోర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఏది అవుట్ సోర్సింగ్లో మొత్తం అంతా కూడా జరుగుతూ ఉందంట. ఇష్టం వచ్చిన ఏజెన్సీలకు ఇస్తున్నారు. అవును, కానీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ ఏదో రిలీజ్ చేసిండ్రు. మేము అందరికీ ఇండ్లు ఇస్తాము, పేదోళ్ళందరికీ కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఒక మంచి మాట చెప్పింది కాంగ్రెస్ పార్టీ. తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది. బీసీలకు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తామన్నది సంతోషం, నిజంగా మంచి మాటనే. ఎందుకంటే ప్రధానమైనటువంటి అవసరాలు ఎవరి ఉంటాయి అంటే మనిషికి అంటే 3 అంటారు: కూడు, గూడు, గుడ్డ. తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఈ 3 అంశాలు ప్రధానమైనటువంటి ప్రాథమిక అంశాలు. దీనికి సంబంధించి రణం అయితే ఇక్కడ ఏమైంది, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి ఎవరికి వద్దా అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నిబంధనలు ఉంటాయి కదా, నిబంధనలు కొత్త నిబంధనలు పెట్టడం పట్టుకోండి. అయితే కొత్త నిబంధనలు పెట్టిండ్రు. అయితే నిబంధనలు పెట్టడం వల్ల నిబంధనలు పెట్టాల్సిందే. ఏది నిజంగా ఒకవేళ అన్యాయంగా అక్రమంగా ఎవరైనా తీసుకుంటే 100% దాని మీద చూడాల్సిందే, తప్పేం లేదు. కానీ కొన్ని నిబంధనల వల్ల కొంతమందికి నష్టం జరుగుతూ ఉంది. పాప వాళ్ళకి ఏమైందంటే యాక్చువల్గా ఫస్ట్ మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత ₹1,00,000 రిలీజ్ చేశారు. ఫస్ట్ విడత రిలీజ్ చేసిన తర్వాత రెండో విడతకు వచ్చేసరికి ఏమంటారంట, మీకు ఏదో లారీ ట్రక్ ఏ ఊరో చెప్పండి. చాడముత్తిరెడ్డిగూడెం ఊరు, మూటకొండూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. చెప్పండి. అయితే ఫస్ట్ మాకు ఇండ్లు అప్లికేషన్ వచ్చిందని ఫోన్ చేసేసారు గ్రామ పంచాయతీ నుంచి. ఫోన్ చేయగానే ఇల్లు కట్టుకుంటారమ్మా, మీకు ఇల్లు ఉందంటే ఇల్లు లేదు, పాత ఇల్లు ఉండే అది కూలగొట్టుకుంటే ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు వస్తుంది అంటే మొత్తం సాఫ్ చేసినాం సార్. కట్టుకుంటారా, మీకు సొమ్మతి ఉందంటే 5 లక్షలు వస్తుంది, దాని తగ్గట్టు ఏమైనా అప్సాప్ చేసి కట్టుకుంటామని గ్రామ పంచాయతీకి చెప్పినాం. చెప్పంగానే సరే తీ అని చెప్పారు సార్. మూటకొండూరులో
ఇవి ఇచ్చిరు, పట్టాలు ఇచ్చిరు. ఓకే, పట్టాలు ఇవ్వగానే తీసుకొచ్చి వచ్చినట్టుగా ఇందిరా మైన్లు వచ్చినట్టుగా ఈ మంజూరు పత్రం కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు, బీర్లాయలయ్య గారు మీకు ఎమ్మెల్యే బీర్లైలే గారు ఇచ్చిండ్రు. ఇచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోరమ్మా, కంప్లీట్ చేసుకోండి, సొంత ఇల్లు కట్టుకోండి అమ్మా అని చెప్పిండు. మంచి మాటనే చెప్పిండు సార్. చెప్పగానే అందరికి ముగ్గు పోస్తారు వచ్చి, ఓకే సెక్రటరీ వారు వచ్చి ముగ్గు పోస్తారు. మీరు ఒక 2-3 రోజులు ఆపురమ్మా, మీ పేరు మీద చూపిస్తుంది ఆపురు అంటే ఆఫ్ చేసినాం సార్. ఫస్ట్ ఆఫ్ చేసినాక మళ్ళీ వారం రోజులు అయినాక ఏం లేదు స్టార్ట్ చేసుకోరని చెప్పారు. ఏఈ వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు, ముగ్గు వేయొచ్చు అంటే ఊర్లో పెద్ద మనుషులు ఏఈ అందరూ ఒక 10-20 మంది 50 కొబ్బరికాయలు తీసుకొచ్చి వాళ్ళతోనే ముగ్గు పోపించి స్టార్ట్ చేయించారు సార్. బీస్మేట్ పూర్తయింది, 3 రోజులలో బీస్మేట్ కంప్లీట్ చేసిర్రు. కాదు ఉన్నోళ్ళే కూడా కూరగొట్టినట్టు ఎట్లా మీరు? అంటే లేదు, మీకు ఇల్లు లేకుండా పాతది పాతిల్లు ఉంటే పాతిల్లు కూరగొట్టిరు. చిన్న సాపు ఉంటేనే ముగ్గు పోస్తా అని చెప్పి. ఓకే ఓకే, ఇల్లు ఉంటే పోయిరని చెప్పారు కాబట్టి కూరగొట్టేసి దాన్ని. అయితే అది ఎట్లుంది, ఇట్లా గుడిసె లెక్క ఉంది సార్. అది గుడిసె లెక్క ఉండే కూలగొట్టినాం. అది కూలగొట్టి సాఫ్ చేసినాం. సాఫ్ చేస్తే వచ్చి ఇల్లు వస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి ఉంటే గోడలు బిడలు ఉంటే అవి కూలగొట్టేసి తర్వాత బేస్మెంట్ లేపుకున్నారు. బేస్మెంట్ లేపినాక ఫోటో కొట్టిండు. ఫోటో కొట్టి మళ్ళీ మీకు టిప్పర్ చూపిస్తుంది, బిల్లు రాదు 3 రోజులకు 4 రోజులకు చెప్పిండు సార్ ఆ మాట. అయితే బిల్లు మీకు టిప్పర్ చూపిస్తుంది రాదు అని చెప్పిండు. రాదని చెప్పగానే టిప్పర్ అంటే ఏంటిది? రాయి, మేము వడ్రోళ్ళం సార్. మేము రాయి అప్పుడు రాయి కొట్టేది, ఓల్డ్ మోడలు అది పని చేసలే, రోడ్డు మీద తిరిగే వాళ్ళే అయిపోయిందని. టిప్పర్ లారీది, టిప్పర్ అంటే లారీ, చిన్న లారీ. ఓకే, మీకు టిప్పర్ లారీ ఉన్నట్టుగా చూపిస్తుంది ఇందులో. కాబట్టి మీరు 4-వీలర్ వెహికల్ 4-వీలర్ 6-వీలర్ వెహికల్ ఉన్నది కాబట్టి మీకు ఇప్పుడు ఇందిరా మైలు రాదని చెప్పేసి ఫస్ట్ విడత ₹1,00,000 వచ్చినాయి. ఫస్ట్ చెప్పారు సార్ ఈ మాట. బిల్లు రాక ముందుకు ఫోటో కొట్టినాక చెప్పిరు. చెప్పాగానే ఏం చేసినాం, బీర్లైలే గారికి ఎమ్మెల్యే గారిని కలిసినాం. అయితే మీకు రాంది ఫస్ట్ బిల్లు రాంది ఏం చేయలేనమ్మా, నేను ఒక బిల్లు పడ్డదంటే తర్వాత ఏమైనా చేయగలుగుతా కానీ ఫస్ట్ బిల్లు అయితే రాంది, నీకు ఏమన్నా సాయం ఏమైనా కావాలంటే నా తరపున సాయం చేస్తా అని చెప్పిండు సార్. చెప్పిండు నా తరపున సాయం చేస్తా కానీ ఇలాంటివి అయితే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, అది కాదు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయినా కాదని చెప్పిండు. అనగానే మేము ఏం చేసినాం, ఉసికే కంకర అన్ని అమ్ముకున్నాం, బీస్మెంట్ కూడా అమ్ముకుందాం అని చూసిన. ఇక అప్పులు అయినాయి, మళ్ళీ ఇల్లు రాంది ఎందుకు అప్పు చేయలేదని అప్పు కడదామని చూసినాం. అయితే మళ్ళీ మాకు మెసేజ్ వచ్చింది, సెల్లుకు ₹1,00,000 పడ్డట్టు మెసేజ్ వచ్చింది. రేపు వచ్చింది మెసేజ్. ఇవాళ అమ్ముదామని చూసినామా, ఆలోచించుకొని అప్పు తీరుపుకుందామా అమ్ముదామని ఆలోచించి మెసేజ్ వచ్చింది. అమ్మ దేవుడు ఎట్లా మనకు సాయం చేసిన బిల్లు పడ్డదని మళ్ళీ బ్యాంక్ లో పోయినాం, నిజమా అవద్దమా అని బ్యాంక్ లో పోయినాం. ఇందిరా బిల్లు పడ్డదమ్మా మీకు అని చెప్పిరు చెప్పిరు చెప్పగానే మళ్ళీ బీర్లైలేకి ఫోన్ చేసిండు. మా నాన్న అట్లా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు, ఫోన్ చేసిండు, ఆలేరు ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు. సార్ ఇట్లా బిల్లు పడ్డది బుజ్జికి, అప్పుడు బిల్లు పడ్డదని చెప్పినాం కదా, బిల్లు పడ్డది సార్ అంటే సంతోషం, యాదగిరి కట్టుకో స్టార్ట్ చేయి, గొర్రెపొడలు ఈయన ఇస్తాం, మంచిగా తొందరగా స్టార్ట్ చేయి అని చెప్పిండు. ఇక మా నాన్న జర కాంగ్రెస్ లో తిరుగుతాడు కదా, దబాబా మనకు దబాబా కథం చేద్దాం రా అని ఇవ్వకటి తెచ్చి ఇటుక ఏఈ చేసినాం, సెక్రటరీ చేసినాం, ఊర్లో పెద్ద మనుషులకు మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళందరికీ చేసినాం. ₹1,00,000 పడ్డది దొరవారు, ఇట్లా కట్టుకోవచ్చు అంటే కట్టుకో అమ్మ సంతోషమే, పడ్డానికి ఇంకేముంది, ఫస్ట్ బిల్లు పడ్డానికి ఏం కాదు కట్టుకో అని చెప్పిరు. ఇక చెప్పంగానే ఇక మళ్ళీ గోడలు దబాబా గోడలు పూర్తి చేసినాం. గోడలు పూర్తి చేయగానే ఫోటో కొట్టమని ఫోన్ చేసినాం. ఫోటో సజ్జల దాకా చేసినాం, సజ్జలకు ఫోటో కొట్టండి, సజ్జలు కాదమ్మా 5 దాకా లేవాలని చెప్పారు. 5 దాకా లేపినాం, ఇంకో బిల్ రావాలంటే 5 దాకా గోడలు మొత్తం పూర్తి కావాలని చెప్పారు. ఇక పూర్తిగా లేపినాక ఫోన్ చేసినాం. ₹1,00,000 ఇటుకకు 4 ట్రిప్ ఇటుకకి అయినాయి సార్. ఇక లేబర్ కు మేస్త్రికి 1,00,000 ఇచ్చినాం బయట తెచ్చి, అన్ని గోల్డ్ పోయింది, మెడల పుస్తకాంచి నేను అమ్ముకున్నా సార్. పుస్తక కూడా లేదు నాకు, పుట్టిదే తాడు, నాకు పుస్తక కూడా లేదు. ఇటుకకు ఒక ట్రిప్ ఇటుకకు సిమెంట్ గిన తక్కువైతే అయితే మన పిల్లలకు నాకు సొమ్ము లేకుండా సరే నా పిల్లలకు అదే అని అనుకున్నాం. వేరే ఇల్లు కొట్టడానికి వచ్చింది సార్ పక్కకు. కొడుతుంటే ఏం సార్ జర మాది కొట్టాను సార్, ఫోటో కొట్టాను సార్ అంటే మీకు రాదు, రెండో బిల్లు వస్తుంది అని జర ఫోటో కొట్టాను సార్, ఫోటో కొట్టానని ఎమ్మెల్యే గారు చెప్పిండు, ఫోటో కొట్టని చెప్పిండు. అయితే మా ఈయన పోయి అడిగిండు, మీకు రాదు ఇల్లు రాదు ఏం రాదు, నేను ఫస్టే చెప్పిన అదేదో పొరపాట్ల పడ్డది అని చెప్పిండు. ఇక మా ఆయన పొరపాట్ల పడ్డది అని చెప్పిండు. చెప్పంగా మా ఆయన ఇక ఇల్లు రాదు ఏం రాదు, 5 లక్షలు 4 లక్షలు అప్పు అయిందని రాయి తీసుకొని తలకాయ వల్ల కొట్టుకోండు. ఈయన వల్ల తలకాయ వల్ల కొట్టుకోగానే ఇక మళ్ళీ ఎమ్మెల్యే గారు అక్కడిక్కడ ఫోన్ చేస్తే నాయనకు ఎందుకు ఇట్లా పార్టీ పరుగు తీస్తురు అదొకటి ఇదొకటి అని మా నాన్నకు ఊళ్ళో ఆలవలిలో చెప్తూ, మీ అల్లుడు గిట్లా చేస్తాడా గట్లా చేస్తాడా అంటే మరి ఏం చేయాలి నాకైతే తెలియదు అని నాన్న ఊరికి వచ్చి ఏమని బుజ్జి అంటే అప్పులు తెచ్చి ఇంటి గోడ మొత్తం సజ్జ దాకా లేపితే స్లాబ్ దాకా లేపితే మరి నాకు బిల్లు రాదంటే ఏం చేద్దాం
మళ్ళీ మా మీదనే రివర్స్ కేసు పెట్టిండు సార్ ఆయన, మళ్ళీ ఈయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే కూడా ఆయన కొట్టుకుంటే ఆయనకి కేసు పెడితే అలా చెలాని కూడా 3,000-4,000 కట్టి వచ్చినాం. మళ్ళీ కట్టమంటే అట్లా కట్టినాం. అట్లా కట్టి వచ్చినాక చేసుకోదు అట్లా నువ్వు కూడా అట్లా నేను చచ్చిపోతా, నేను ఉండను అని. నేను ఏమంటున్నానంటే తిరిగిన కాదంటలేను, 100% ప్రభుత్వం ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు నీకు దెబ్బ తాకింది, దెబ్బ తాకిన తర్వాత హాస్పిటల్ పోతారు, హాస్పిటల్ పోతే ఇంకా భారం అవుతుంది, ఇంకా భారం అయింది, ఇంకా అప్పుల ఇంకా ఇబ్బంది అవుతుంది కదా. అది కాదు, నేను షాప్ కాడ ఈయనకేమో పంప్చర్ షాప్ సార్, నాదేమో నేను రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అమ్ముకొని ఎండాకాలం సోడగిన పెట్టుకుంటే నేనుంటా. నన్ను ఇంట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి బయట వేసి సార్, వాళ్ళకి 4 లక్షలేగా ఇంత చేస్తున్నారు అని వాళ్ళు అంటారు, మమ్మల్ని చూస్తోళ్ళు ఈ 4 లక్షలకి ఇల్లు చేస్తారు అంటారు. కానీ మాకు చాలా ఘోరమైన పరిస్థితి సార్. 4 లక్షలు అంటే మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు, కానీ 4 లక్షల రూపాయలు అంటే వాళ్ళకి పెద్ద అమౌంట్ అది. ఎందుకంటే అది వస్తున్నది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే గోడల్లాగా రేపిన వాళ్ళకు బిల్లులు ఇయ్యము, వాళ్ళకు ఏవి రావు, కొత్త బిస్మి మొత్తం కింది నుంచి పునాదుల నుంచి కట్టాలని ఒక నిబంధన. తర్వాత ఇప్పుడు అసలు టిప్పర్ ఉన్నది, ఈ టిప్పర్ ఉన్నదంటే టిప్పర్ లేదు వీళ్ళకు, లారీ టిప్పర్ లారీ గతంలో ఉంటే అసలు యాక్చువల్గా ఏమైందంటే మొత్తం అది తుక్కు బండి, పాత బండి అది అడిట్ అయిపోతే ఏం చేయాలని అర్థం కాక అది నడవకపోతే మొత్తం అప్లై అవుతున్నాయి అని చెప్పేసి ఉన్న బండిని కూడా స్క్రాప్ కమ్మేసిండ్రు. ఏది ఇనుప సామాన్లలో కమ్మేసిండ్రు. లెటర్ తెచ్చిరా, ఇనుప సామాన్లలో కమ్మినట్టుగా కూడా లెటర్ తెచ్చిండ్రు, తెమ్మని చెప్పిండ్రు, లెటర్ తెచ్చిండ్రు. ఇప్పుడేమంటారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 ఏళ్ళు 8 రోజులే, 8 ఏళ్ళు అవుతుంది స్క్రాప్ కేసి ఇనుప సామాన్ కమ్మిన లెటర్ కూడా తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి దాకా మీరు దానికి ఏది ట్యాక్సీ కడితే, రోడ్ ట్యాక్సీ, బీట్ ట్యాక్సీ అన్ని కడితే, లారీ లేదు, బీర్ లేదు, లోడ్ ట్యాక్సీ అవన్నీ ట్యాక్సీలు కడితే మీకు అమ్మినట్టుగా, లేకపోతే మీకు లారీ లేనట్టుగా లెటర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు, ఆర్టీఓలు. దీంతో అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి నిజంగా టిప్పర్ లేదు, నిజంగా ఇప్పుడు వాళ్ళకు కనీసం ఒక కారు కానీ ఆటో కానీ ఇవి కూడా లేవు, బండి కూడా లేదు. కానీ వీళ్ళకు లారీ ఉన్నదనే, టిప్పర్ లారీ ఉన్నదనేటువంటి పేరుతోటి మొత్తం కూడా వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు వస్తలేదు. దీంతో పాపం మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతా ఉంది జీవితం. కాబట్టి ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో నిజంగా అక్రమార్కులని అరికట్టడానికి నిబంధనలు అవసరమే. కానీ పేద ప్రజలు పాపము వాళ్ళకు నిజంగా తినడానికి తిండి లేక, తర్వాత ఉండడానికి ఇల్లు లేక, ఆ ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం ఏమైనా ఇస్తుందని ప్రయత్నం చేస్తే, ఈ నిబంధనలు ఇష్టం వచ్చిన నిబంధనలు 100% సవరించాల్సిన అవసరం ఉన్నది. నేను ఆల్రెడీ ఆ గౌతమ్ గారికి కూడా ఫోన్ చేసిన, ఏది హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఉన్నారు కదా, ఆయన కూడా ఫోన్ చేసిన, ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆయన అంటే కొంచెం నేను బిజీగా ఉన్నా, కొంచెం అదేది హాస్పిటల్లో ఉన్నా అని చెప్పిండు. తర్వాత మళ్ళీ ఫోన్ చేద్దామంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. కావాలంటే అసెంబ్లీలో ఒక చర్చ జరపండి. చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతుంది. ఎట్లయినా ఇల్లు వస్తారు సార్, ఇల్లు రాకుంటే మేము చచ్చిపోవడం చచ్చిపోవడం కాదు, పరిష్కారం కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. పిల్లల కోసం అన్న సార్, రాకున్నా కానీ సైలెంట్ ఉన్నాం, అన్ని అమ్ముకున్నాం వంకరేసుక వదిలేసాక మళ్ళీ బిల్ పడింది. అట్లా కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసాం, లోకల్ ఎండిఓ మేడం కూడా చెప్పింది సార్, వాళ్ళకు చాలా పేదవాళ్ళు, ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని ఎండిఓ మేడం కూడా ఇక్కడ ఎమ్మెల్యే పని చేసుకుంటే బతికే పరిస్థితి, 2 రోజులు పని లేకుంటే మాకు ఇంట్లో బియ్యం కూడా ఉండని పరిస్థితి సార్, మాది చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి 100% ప్రభుత్వం ఆలోచించాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని నిబంధనలు సడలించండి. కలెక్టర్ ఆఫీస్ కి ఒక 10 సార్లు విన్నాను సార్, 10 సార్లు విన్నాను సార్. యాదాద్రి కలెక్టర్ ఆఫీస్ కి ఏమన్నారు, లెటర్ తీసుకురమ్మన్నారు. లెటర్ తీసుకొచ్చినాక ఒకసారి మీ ఆయన అట్లా కొట్టుకోవడం తప్పు అంటే, ఆయన కొట్టుకోవడం తప్పు, నువ్వు అట్లా నువ్వు కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు దీని వల్ల ఇంకెక్కువ నష్టం జరుగుతుంది. ఇక ఇప్పుడు నీ కుటుంబం మీద భారం పడుతుంది. ఇగో యాక్సిడెంట్ అయింది సార్, పోయి దానికి గుద్దుకుంటే యాక్సిడెంట్, ఈ బొక్క ఇరిగింది, అవన్నీ ఏది అట్లా ఏది, ఈ బొక్క ఇరిగింది, ఇక్కడ బొక్కలు ఇరిగినాయి. పని చేయడానికి కూడా ఆయనకు చేయలేస్తలేదు సార్. మా అబ్బాయి చిన్న పిల్లగాడు 11వ తరగతి చదువుతున్న పిల్లగాడు, నేను గాలి పెట్టి కూడా బతున్నాను సార్ షాప్ దగ్గర. సార్ జర దయచేసి ఎట్లైనా చేసి మాకు ఇల్లు వచ్చే ప్రయత్నం చేయాలి. తప్పకుండా చూడండి. నేను ఏమంటానంటే ఇటువంటి బాధలు ఉన్నాయి పాపం, నిజంగా అసలు యాక్చువల్గా హృదయ విదారకమైనటువంటి ఘటన. పాపం ఏం చేయాలని అర్థం కాక అట్లా కొట్టుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే 100% ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు మంచి చేస్తా అని చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. కాబట్టి ఆ చేసేదేదో నిజంగా లబ్ధిదారులకు, ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అందేటట్టు చూడండి. కొంచెం నిబంధనలను సడలిస్తే తప్పేం కాదు. ఎందుకంటే నిజంగా ఒకవేళ అక్కడికి ఎంక్వైరీ చేయండి, గ్రౌండ్ లెవెల్లో చూడండి, నిజంగా వాళ్ళకి లారో బీరో ఉంటే 100% క్యాన్సిల్ చేయండి. కానీ అటువంటిది ఏం లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని 100% కన్సిడర్ చేయాలి. తర్వాత కొంతమంది గోడలు లేపుకునే వాళ్ళకు కూడా ఇయ్యని అంటున్నారు. ఆ నిబంధనలను సడలించి
100% చేస్తే పేదలకు మంచి జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఉన్నట్ట, కాకపోతే ఆ నిబంధనలు అడమైన నిబంధనలు తెచ్చిపెట్టి ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి ఆ నిబంధనలు సడలించండి. హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎండి గారు దీన్ని మాట్లాడండి. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అది R&B మంత్రి ఉన్నాడు కదా, మంత్రి కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టున్నాడు. కాబట్టి ఆయన కూడా మాట్లాడి దీనిపైన నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. సరేనా? కూర్చొని మాట్లాడదాం.